అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మీకు ఒకటి చూపిస్తున్నానండి. చూసారా, చాలా సన్నగా అంటే చాలా సన్నగా ఉంది. ఈ సన్న సేమియా తోటి ఉప్మా చేస్తే ఎలా ఉంటుందో నేను ట్రై చేస్తున్నాను. అది ఎలా వస్తుందో మీకు కూడా చూపిస్తానండి. ముందుగా దీన్ని నేనైతే నేతిలో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఇది ఆల్రెడీ ఫ్రై చేసింది అంటున్నారు, కాకపోతే నేను కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ కూడా వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదండి. దీనికి లైట్గా తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలను ఉత్త కరివేపాకు ఒకటే వేసుకున్నాను దీంట్లోను. ఇప్పుడు ఈ ఉప్మా ఎలా వస్తుందో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మనం కొద్దిగా లావు సేమియాతో అయితే ట్రై చేసుకున్నాము, ఇంతకుముందు అయితే చేశాను. ఈ సన్న సేమియాతో ఎలా వస్తుందో చూద్దామండి. ఇప్పుడు ఈ సేమియా అంతా ఇందులో వేసేస్తున్నాను. దీనికి వాటర్ ఎక్కువ పీలవదండి, కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే దాంట్లోనే ఉడికిపోతుంది. చూసారా, మనము మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. పర్లేదు, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. సేమియా మొత్తం మంచిగా ఉడికిపోయిందండి. చూసారా, మంచిగా ఉడికిపోయింది. చూసారా, చాలా బాగా ఉడికిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చాలా టేస్టీగానే కూడా ఉంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి సన్న సేమియా ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.